మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్రదర్, ఆపరేషన్ కగారు పేరుతోటి జరుగుతున్నటువంటి ఈ అంశం ఏదైతే ఉందో, మావోయిస్టులకి పోలీసుల మధ్య జరుగుతున్నటువంటి కాల్పులు, చాలామంది గిరిజనులు ఈ కాల్పుల్లో బలైపోతూ ఉన్నారు. సో ఆపరేషన్ కగారు పేరుతోటి జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఆపేసి ఈరోజు శాంతి చర్చలు అనే అంశానికి వచ్చారు. సో దీని మీద ఇప్పుడు ఒక మీటింగ్ కూడా జరిగింది. మీకు ఏంటి దీని మీటింగ్ సారాంశం ఏంటి? అసలు నిజంగానే మరి మావోయిజాన్ని ఆపాలనుకుంటున్నారు లేదా మావోయిజం కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు? రకరకాల చర్చలు వస్తూ ఉన్నాయి. కాబట్టి పోలీసులు కూడా కుమ్మింగ్ పేరుతో చాలామంది ఇప్పుడు వీళ్ళకి యుద్ధాలు జరగడం వల్ల కుమ్మింగ్ జరగడం వల్ల సో ఎన్కౌంటర్లు చాలామంది చనిపోతూ ఉన్నారు. గిరిజన ప్రాంత ప్రజలు కూడా చనిపోతున్నారు. అభివృద్ధి నోచుకునే ప్రాంతం కూడా చాలా ఉంది. సో వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆపరేషన్ కగార్ని ఎవరైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, రాజ్యాంగాన్ని నేను అడవులలో ఉంటా, అమాయక ప్రజల్ని హింసిస్తా, అమాయక ప్రజల్ని చావగొడతా, పోలీస్ ఆఫీసర్ని ఎక్కడిదక్కడ ఎన్కౌంటర్ల పేరుతోటి చంపేస్తా అన్న యొక్క మావోయిస్టు సిద్ధాంతం కావచ్చు, నక్సలైట్ సిద్ధాంతం కావచ్చు అంతం చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క ఆపరేషన్ కగారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో ఇది ముమ్మాటికి కూడా చేయవలసిన అంశమే. ఎందుకంటే దాదాపు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. అనేక మంది ప్రజలు ఈ యొక్క నక్సలైట్ల పేరు మీద కావచ్చు, మావోయిస్టుల పేరు మీద కావచ్చు, అలా ఒక తుపాకీ తూటాలకు ఎందరో మనందరం కూడా చాలామంది చనిపోవడం జరిగింది. ఈ యొక్క పోలీస్ ఆఫీసర్లు అయితే చూసుకున్నట్టయితే ములుగు లాంటి ఏరియాలలో కూడా మొన్నటికి మొన్న ఒక ఎస్ఐ నాగరాజ్ అనే వ్యక్తి కూడా ఈ యొక్క మావోయిస్టు నక్సలైట్ల చేతిలో చనిపోవడం జరిగింది. మొన్నటికి మొన్న ములుగు లాంటి ఏరియాలలో ఒక లారీలలో వచ్చున్న బియ్యాన్ని ఆపి ఎక్కడిదక్కడ ఎన్కౌంటర్ చేసి మొన్న గిరిజన ప్రాంతాలలో కూడా అమాయక ప్రజల్ని ఎన్కౌంటర్ చేసిన వ్యక్తులు ఈ యొక్క నక్సలైట్లు, మావోయిస్టులు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మేము పెట్టిన అంశం కూడా ఒకటే, మానవత్వమా మావోయిస్టు మరణకాండ ఏబీ పాజనలో పెట్టినాం. మానవత్వం అంటే ఏంటిదంటే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు మానవత్వం ఉంది, మేము మానవత్వంతో నక్సలైట్లను పిలుచుకొని శాంతి చర్చలు జరుపుతాం అన్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం, నిజంగా ఈ యొక్క నక్సలైట్లకు కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కావచ్చు మానవత్వం ఉంటే దాదాపు 16,000 మంది అమాయక ప్రజలు చనిపోయారు. మీరు తుపాకీ తూటాలు అక్కడ వదలండి, ప్రజాస్వామ్యంలో గెలవండి. ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత అందరూ ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కావచ్చు, సమాజం పెంపొందించే విషయంలో కావచ్చు మనందరం కూడా కలిసిగట్టిగా పోరాడదాం. అంతేగాని నువ్వు తుపాకీ తూటాలు అక్కనే పెడతావు, శాంతి చర్చలకు వస్తావు. ఈయన పక్కకున్న ఆయన జంపన్న మాజీ పెద్ద నక్సలైట్, ఈయనను పక్కకు పెట్టుకొని హరగోపాల్ అయితేంది, విశ్వేశ్వరరావు అయితేంది, ఈరోజు ప్రొఫెసర్ కోదండరామ్ అయితేంది, సూరపల్లి సుజాత అయితేంది, వీళ్ళందరితోటి ఆకునూరు మురళి అయితేంది విద్యా కమిషన్ మెంబరు, వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే నక్సలైట్లు ఇంకో ఉండాలి, తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఉండాలి, అమాయక ప్రజలను చంపచ్చు, అలా అన్ని రైట్లు ఉన్నాయి, ఎప్పుడన్నా అలా ఆటంకం కలిగింది. అమాయక ప్రజలను చంపొచ్చు అని ఎందుకు అనుకుంటారు? దాడిత పీడిత బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి ఈ ఆధిపత్య పోరు ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి మావోయిజం ఉండాలని అన్న ఒకటి చెప్పన్నా, ఒకప్పుడు దొరలు పెత్తందారులు వాళ్ళు పరిపాలించినప్పుడు పటేలు వేస్తున్నప్పుడు నక్సలిజం నడిచింది, ప్రజాస్వామ్యం వచ్చింది, ఓటక్కు వచ్చింది, ముఖ్యమంత్రులు అవుతుర్రు, ప్రధానమంత్రులు అవుతుర్రు, ఎమ్మెల్యేలు అవుతుర్రు, సర్పంచులు అవుతుర్రు. పెత్తందారు లేరు, ఎవరు లేరు, నక్సలైట్ సిద్ధాంతమే అంతా అంతరించిపోయింది. ఇంకా డెవలప్ కాని ప్రాంతాలు చాలా ఉన్నాయి. అటువంటి డెవలప్ కాని ప్రదేశాల్లో మావోయిజం ఇంకా ఉంది కదా. నేనేమంటున్నా అంటే డెవలప్ కాలే కదా, మనందరం సమాజ అభివృద్ధి కోసం అడవులకి వెళ్ళి ఆ గనులు వదిలి మనందరం కూడా ఇప్పుడు కళాన్ని పట్టుకొని ఆ యొక్క చదువుతోటి నువ్వు ప్రోత్సహించు, పిల్లలు చదువుకుంటారు, ప్రశ్నిస్తారు, ప్రశ్నించిన తర్వాత ఈ యొక్క రాజ్యాంగం కావచ్చు, ఈ యొక్క ప్రజాస్వామ్యం కావచ్చు ప్రజలింపు పోతుంది, అవునా కదా? అంతేగాని నేను అడవులలో ఉంటా తుపాకీ తుటాలతో బెదిరిస్తా అంటే ఇప్పుడు అమాయక ప్రజలు బలిదానం అవుతుర్రు, బెదిరింపులకు గురవుతుర్రు, చనిపోతుర్రు, ఇవన్నీ అవుతున్నాయి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే సమాజం అభివృద్ధి గురించి కావచ్చు, ప్రజాస్వామ్యం గురించి కావచ్చు, రాజ్యాంగం గురించి నువ్వు ఆలోచించినట్టయితే నీ తుపాకులు అక్కడ వదులు, అందరు కూడా మీరు ఒక ప్రజాస్వామ్యంలోకి రండి, సమాజంలోకి వచ్చి అందరు కూడా అందరం పోరాడదామని చెప్తున్నాం. ఇది తప్ప అన్న? మేము ఒకటే అడుగుతున్నాం, నిజంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నిజంగా శాంతి చర్చలు జరపాలంటే నక్సలైట్లను కూడా మీరు తుపాకీ తూటాలు వదిలి, ములుగు సీతక్కు ఉంది ఎమ్మెల్యే మాజీ నక్సలైట్ అని ఆమె చెప్పుకుంది, ఆమె ఇప్పుడు వచ్చింది ములుగు నుండి ఎమ్మెల్యే అయింది, ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉంది. అసొంటోలో మేము వ్యతిరేకిస్తామన్నా? ఈరోజు ప్రజాస్వామ్యం లెక్క ఓటక్కు వీళ్ళు ఎప్పుడు ఓటేయరు, ఓటైన వాళ్ళు ప్రజాస్వామ్యం కలిసి ఓట్లోకి నిలుచున్నా కూడా ప్రజలు వీళ్ళని గెలిపించారు. అంటే నువ్వు ప్రజాస్వామ్యం కలిసే ప్రజలను యొక్క మేలు కోరుతారు, అదే నువ్వు ప్రజలకి ఆటంకం కలిగిస్తా అన్న ఈ యొక్క నక్సలైట్ సిద్ధాంతాన్ని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు అమాయక పోలీస్ ఆఫీసర్లను చంపుతుంటే, అమాయక ప్రజలను చంపుతుంటే ఎవరు దీన్ని ప్రోత్సహిస్తారన్న? ఒక్కసారి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటి చెప్పాలి,
నిజంగా నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుని అయితే ప్రజలు ఓటేస్తారు, ఈయననేమో ఓటేయని నక్సలైట్లకు సపోర్ట్ చేస్తాడు. నక్సలైట్లు ఎప్పుడన్నా ఓటేసిరన్నా? పెద్ద పెద్ద సభలలో గదరే చెప్పిండే, మాకు ఇదంతా ఎందుకు ఓటేందుకు ఎత్తాం, ఇది కూడా ఎందుకు ఎత్తామే, మాకు అడవులలో ఉంటేనే రాజ్యాధికారం వస్తుందని చెప్పిండు. అసొంటోళ్ళను జంపాన లాంటి అర్బన్ నక్సలైట్లను కావచ్చు, అరగోపాలు కావచ్చు, వీళ్ళందరూ ఓటైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి శాంతి చర్చలు జరుగుతుంటే ఓటేసిన అమాయక ప్రజలు ఎటు పోవాలి? ఓటేసిన అమాయక ప్రజలు చంపుతుంటే ఎటు పోవాలి? ఒక సమాజం ఎటు పోవాలి? ప్రజాస్వామ్యం ఎటు పోవాలి? ఈరోజు అంబేద్కర్ ఏం చెప్పిండన్నా? ప్రజాస్వామ్యంలో అందరికీ చదువుకునే హక్కు ఉంది, అందరూ మంచిగా చదువుకొని ప్రజాస్వామ్యాన్ని కావచ్చు, సమాజాన్ని కావచ్చు అభివృద్ధి చేయాలని చెప్పిండు. అంబేద్కర్ గన్నులు పట్టుకొని అడవులలో గుమ్మన్నాడు అన్న. అంబేద్కర్ ఏమన్నాడంటే పెన్ను సిద్ధాంతంతో రాజ్యాంగాన్ని రాసిండు. ఈ యొక్క రాజ్యాంగం నడవాలంటే ఈరోజు అందరూ కూడా చదువుకోవాలి, విద్య అనేది అభివృద్ధి చెందాలని చెప్పిండు. చదువుకునే విశ్వవిద్యాలయాల పిల్లలందరినీ కూడా ఈయననేమో పాఠం చెప్పేది సారేమో అర్బన్ నక్సలైటు, ఈయననేమో గవర్నమెంట్ నౌకరు సాధిస్తాడు. ఇలా పిల్లల్నేమో ఆస్ట్రేలియా, యూఎస్ లాంటి ప్రాంతాలలో చదువుకొనిస్తారు. ఈ పిల్లలనాట అడవులకు పంపుతారట. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నా? అంటే చదువుకుందామని ఇక్కడికి వచ్చిన విశ్వవిద్యాలయాలకు వచ్చిన అనేక విద్యార్థులను నక్సలిజాలకు పోవాలను గన్ను పట్టుకొని పోవాలంటే ఇది ఈయన నిజంగా ఈయనకుంటే ఈ ప్రొఫెసర్ అనే వ్యక్తి పోవాలి కదా. అంటే వీళ్ళు ఇసొంటోళ్ళని తయారు చేసి ఈరోజు అనేక విద్యార్థులను కావచ్చు, ప్రజలను కావచ్చు, ఈరోజు చంపివేసే ప్రయత్నం కావచ్చు, ఈరోజు వాళ్ళతోటి చంపించే ప్రయత్నం కావచ్చు చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నా? నిజంగా ఈ యొక్క రాష్ట్రంలో ఈ ప్రొఫెసర్ అని చెప్పుకునే అర్బన్ నక్సలైట్లు ఉన్నారు కదా, ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే ఒక విద్యా కమిషన్ వేసినాం. విద్యా కమిషన్లో అర్బన్ నక్సలైట్లను పెట్టుకున్నాం, అందరిని పెట్టుకున్నాం. మరి వాళ్ళు ఒక్కరు అన్న ఈ యొక్క విద్య గురించి ఆలోచించేది ఉందా? ఒకటేసారి విద్యా కమిషన్ ఎక్కడ వచ్చి పడ్డది? నక్సలైట్లకు ఆటంకం కలుగుతుంది, నక్సలైట్లు అడవులలో ఉన్న వాళ్ళని చంపెత్తురు కగారు పేరుతోడు అంటే ఇప్పుడు విద్యా కమిషన్ బయటకు వచ్చి ఆకునూరు మురళి కావచ్చు, అరగోపాల్ కావచ్చు, సూర్యపల్లి సుజాత అయితేంది, వీళ్ళందరూ బయటకు వచ్చి నో 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 నక్సలైట్లను చంపద్దు, శాంతి చర్చలు జరపాలంటారు. ఇన్ని రోజులు విద్యా కమిషన్లు ఉంటారు, విద్యార్థులకి ఏమైనా చేసిర్రా, విశ్వవిద్యాలయాలకు ఏమైనా చేసిర్రా, పాఠశాలలకు ఏమైనా చేసిర్రా, కళాశాలలకు ఏం చేసిర్రా, అన్ని మర్తిరి. కాదు, విద్యా కమిషన్ పక్కన పెట్టండి, ప్రభుత్వాలే విద్యకి పెద్దపీట వేయలేని పరిస్థితుల్లో మరి ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతోటి మరి నక్సలిజాన్ని వద్దు ఆపేయండి, దాంట్లో జనసేనను కలవండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పటికీ ఎప్పటికైనా సరే న్యాయం జరిగే అవకాశం ఉందంటారా విద్యా వ్యవస్థకి? అన్న ఇంకోటి చెప్పన్నా, నిజంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారం ఇచ్చింది కూడా విద్యను అభివృద్ధి చేస్తాడు. ఆ యొక్క రాష్ట్రంలో 10 సంవత్సరాలు అంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా కేజీటీపీ చదిగాలి, ఈయనని ఏదోటి ఎలిగి చూస్తాడంటే ఈయన మొత్తానికి ఏం చేస్తలేడు. ఈయన నిజంగా ఈయనకు రాష్ట్రంలో ఉన్న విద్య మీద అవగాహన ఉంటే, విశ్వవిద్యాలయ సమస్యలు ఏదైనా ఉన్నాయి, స్కాలర్షిప్ రాలే, ఏది రాలే, ఈయన ఇప్పుడు కొత్తది ఏంటిదంటే విద్యా కమిషన్ మెంబర్లతోటే ఆన్లైన్ నక్సలైట్లను పిలుచుకొని శాంతి చర్చలు జరుపుతుండు. అంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి లేడు, ఇప్పుడు విద్యా కమిషన్ నియమించుకున్న తర్వాత ఈ యొక్క విద్యా కమిషన్ ఏమో నక్సలైట్లకు శాంతి చర్చలు జరుగుతుంది. అంటే ఈ యొక్క రాష్ట్రంలో విద్యార్థులు ఎడిపోవాలి? ఈరోజు విద్యార్థులు చదువుకునే హక్కు లేదా? ఈరోజు విద్యా కమిషన్ విద్యార్థులకు సమానం చెప్పి చదువుకునేటట్టు చేయరంటే మీరేమో నక్సలైట్లకు చేయగలిపి వాళ్ళకు శాంతి చర్చలు జరుపుతారు. మేము ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా మానవత్వం, మావోయిస్టు మరణకాండ అంటే మీరు నిజంగా మానవత్వం ఉన్నోళ్ళైతే, నిజంగా నక్సలైట్లకు రాజ్యాధికారం కావచ్చు, ప్రజాస్వామ్యం కావచ్చు, కొంచెమన్నా కనికరం ఉంటే మీరు తుపాకీ వేలండి. విద్యార్థులను ఈరోజు తుపాకీ తూటాల దారినే రాజ్యాధికారం అనే ఒక నమ్మకున్న ఈరోజు వేస్ట్ సిద్ధాంతాన్ని పక్కబెట్టి విద్యార్థులందరూ చదువుకునేటట్టు, విద్యార్థులందరూ కూడా మనిషికి ఒక పెన్ను ఇవ్వాలి కానీ తుపాకీ తూటం ఇచ్చేటట్టు మీరు కృషి చేయొద్దు. ఇప్పటికైనా మానవత్వం కలిగిన నక్సలైట్లు కావచ్చు, ఈ యొక్క మావోయిస్టులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మీ తుపాకీ తూటాలు విరవండి. విద్యార్థులను బలిగోరకండి. విద్యార్థులకు అర్బన్ నక్సలైట్ పేరు మీద ఒక ప్రొఫెసర్లో ఉన్న మీరు ఇక్కడ విద్యార్థులలో విషబీజాలు నింపి అడవులలో పంపకండి. మీ కుటుంబాలనేమో యూఎస్లో పంపించుకోండి, మీకనేమో విద్యార్థులను అడవులలో పంపండి. ఈ యొక్క నమ్మదగిన సిద్ధాంతాన్ని వెంటనే, ఇది నాశనం చేసే సిద్ధాంతం, ఇది సమాజానికి డిస్ట్రాయ్ అయ్యే సిద్ధాంతం, వెంటనే ఒక సమాజంలో కలిసి ప్రజాస్వామ్యం అభివృద్ధి కోసం మీరందరూ కూడా కృషి చేయాలని ఈ యొక్క అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం ఏబీవీ నుండి ఈరోజు పెట్టడం జరిగిందన్న. వీటి మీద ముందుగా ఏంటిదంటే ఆపరేషన్ కగార్ మీద వచ్చింది. ఆపరేషన్ కగార్ వల్ల ఏమవుతుందంటే అనేక మంది ఒక మావోయిస్టులు ఎవరైతే రాజ్యాధికారాన్ని అద్దు, ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడడం, ఒక పోలీస్ ఆఫీసర్లను చంపుతాం, అమాయక ప్రజలను చంపుతామనే ఈ యొక్క నమ్ముకున్న నక్సలైట్లు వెంటనే యొక్క ఎన్కౌంటర్ల ద్వారా
ఈ యొక్క పోలీస్ అధికారుల ద్వారా మావోయిజాన్ని లేకుండా చేయాలి. ఈ యొక్క మావోయిజం అనేది బూటక సిద్ధాంతం. అమాయక ప్రజల్ని కావచ్చు, ప్రజాస్వామ్యాన్ని కావచ్చు, ఈరోజు వీళ్ళందరూ కూడా చంపుతుర్రు. వెంటనే ఆపరేషన్ కగార్ని కొనసాగించాలి. ఎవరైతే అర్బన్ నక్సలైట్ పేరు మీద విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్రమ కేసులు పెట్టాలి. ఎందుకంటే చదువుకోవడానికి ఒక మల్లె పోవులక వచ్చిన ఒక విద్యార్థికి విషబీజాలు నింపి మీరు తుపాకీ గొట్టాలు పట్టుకొని ఈరోజు అడవులలోకి పోవాలి, మీరు చదువుకోవద్దు, పెన్ను రాయొద్దు, బుక్కు రాయొద్దు, మీరు అడవులలోకి పోతేనే రాజ్యాధికారం వస్తుందని చెప్తున్న ఈ యొక్క అర్బన్ నక్సలైట్గా ఉన్న ప్రొఫెసర్లు కావచ్చు, ఈ యొక్క సమాజంలో ఉన్న వ్యక్తులను వెంటనే అక్రమ కేసులు పెట్టాలి. ఎందుకంటే వీరి వల్ల అనేక కుటుంబాలు రోడ్డు మీద పడి అనేక కుటుంబాలు ఇప్పటి కూడా అడుగుతున్నాయి, మా కొడుకు నక్సలిజానికి వేయండి బిడ్డ, ఏ రోజు వస్తుండో తెలుస్తుందో ఏ రోజు పోతుండో తెలుస్తుందో, అమాయక ప్రజల్ని చంపుతుండు, అది ఎవడో నేర్పించినాడు ఆ సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో పదనే లేదు, అందరూ చదువుకోవాలని చెప్తారు కానీ గన్ను పట్టుకొని అడవులకు పోవాలని వాళ్ళని చెప్తారా బిడ్డ? మా కొడుకుని ఇట్లా బలిగోరణమని అనేక గ్రామాలలో తల్లిదండ్రులు ఇప్పటికి కూడా ఈరోజు గోస పెట్టుకుంటారు. ఏంటిది? అయ్యా బిడ్డ, నక్సలిజం పేరుతోటి ఈ యొక్క ప్రొఫెసర్లు కావచ్చు, ఇక్కడున్న సమాజంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళేమో ఇక్కడనే ఉంటారు, ఇక్కడనే తింటారు, పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. వీళ్ళ పిల్లలేమో యూఎస్లో చదువుకొనిస్తారు, ఇక్కడ చదువుకున్న పిల్లలేమో అడవులకు తుపాకులు ఇచ్చి పంపుతారు. నిజంగా ఈ తుపాకులు ఇచ్చి పంపించడం వీళ్ళ కొడుకు బిడ్డను పంపించచ్చు కదా, వీళ్ళు పోవచ్చు కదా. ఈరోజు అమాయక ప్రజలు ఎందుకు పంపుతారని అనేక మంది తల్లిదండ్రులు, అనేక గ్రామాల్లో ఉన్న అమాయక ప్రజలు ఇప్పటి కూడా మొరబెట్టుకున్నా కూడా లేదు నేను పంపుతా, నా కొడుకు బిడ్డను యూఎస్ చదివిస్తా, ఇదే సిద్ధాంతంతో, ఇదే నక్సలైట్ సిద్ధాంతంతో ముందుకు పోతున్నారు. ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మానవత్వం అన్నావు కదా, తుపాకీ తూటాలను వదిలేసాలని రమ్మను. ఈరోజు అమాయక ప్రజలు ఇడిదిక్కుంటారు. ఇద్దరి మధ్యలో శాంతి చర్చలు జరిపి వీరందరూ కూడా సమాజ అభివృద్ధి కోసం రెండు వర్గాలుగా కృషి చేయాలని తప్ప తుపాకీ తూటాలు అట్నే పట్టుకుంటాం, మేము చంపుతాం, మా ముఖ్యమంత్రి ఉన్నాడు అర్బన్ నక్సలైట్, పెద్ద నక్సలైట్, పెద్ద దొంగ, ఈయన మాజీ నక్సలైట్ జంపర్ అని పిలుతాడు, ఈ యొక్క విద్యా కమిషన్ మెంబర్ అని పిలిచి ఈయన శాంతి చర్చ జరుపుతాడు, మేము ఎక్కడో అక్కడ చంపుతాం అనే సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి ఇద్దరం కూడా ఒక రక్తం ఏరులై పారుతున్న సమాజాన్ని కృషి చేయొద్దు. వెంటనే ఒక తావ మీదకి వచ్చి ఒక చర్చలు, తుపాకీ తూటాలను వదిలి అందరం కూడా సమాజంలో కలవాలని శాంతి చర్చలు జరిపితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏబీపీ నుండి మేము స్వాగతిస్తామన్నా. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక